హాయ్ అండి. నా వీడియోలు అయితే చాలా లేట్ అయిపోతున్నాయి. అనుకోని ఇన్సిడెంట్స్ అప్పుడప్పుడు జరిగిపోతుంటాయి మన లైఫ్లో. ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ది. అప్పుడు నేను హెల్తీగా ఉన్నాను. వీడియో చేశానే కానీ మీకు పోస్ట్ చేయడం అయితే చేయలేదు. అందుకే ఇప్పుడు చేస్తున్నాను. ఇది నేను చేసిన ఎండు చేపల పులుసు. ఎంతమంది ఎండు చేపలు తిన్నారో కామెంట్ చేసేయండి. ఎండు చేపల్లో చాలా రకాలు ఉంటాయి. ఇలా పొడవుగా ఉన్న ఎండు చేపల్ని తాటాకు కరవాళ్ళు అంటారు మా సైడు. ఇంకా మీ ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఈ తాటాకు కరువాళ్ళ పైన బాగా ఉప్పు పేరిపోయి ఉంటుంది. వాటిని బాగా వాటర్లో వేసి నానబెట్టి రుద్ది క్లీన్ చేసి పెట్టుకొని మనం పులుసు చేసుకోవాలి. పులుసు మాత్రం చాలా బాగుంటుంది. వీటిని వేయించి కూడా పప్పులోకి తింటే చాలా బాగుంటుంది. హెల్త్ ఇష్యూ అని చెప్పాను కదా, నాకు నార్మల్గా లో బీపీ ఉంది. అప్పుడప్పుడు బీపీ డౌన్ అయినప్పుడు సిలైన్స్ పెట్టుకోవడం, వాటికి తగ్గ ట్రీట్మెంట్ చేసుకుంటే సెట్ అయ్యేది. కానీ ఈసారి లో బీపీ కంట్రోల్ అయినా కానీ వర్టిగో ప్రాబ్లం వల్ల ఎప్పుడు కళ్ళు తిరుగుతూ ఉండడం స్టార్ట్ అయింది. అంతటితో ఆగిందా? అబ్బే, దానికి కూడా ట్రీట్మెంట్ తీసుకున్నాను. అన్ని రోజులు మనవి కాదు కదా. ఇల్లు మాపేస్తుంటే లైట్గా కళ్ళు తిరిగిందో తెలీదు, జారిందో తెలీదు, కింద పడి మోకాలు దగ్గర బాగా అదిరిపోయింది. ఇంకా అంతటితో మా ఊర్లోనే ఎముకల స్పెషలిస్ట్ దగ్గరికి అయితే వెళ్ళి కట్టు కట్టించుకొని వచ్చాను. పిఓపి కట్టు అయితే కట్టారు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ అయిపోతే ఇంకా అన్న ఒప్పుకోలేదు. పుత్తూరు కట్టే కరెక్ట్గా సెట్ అవుతుంది, ఇవన్నీ వద్దని చెప్పి నన్ను పుత్తూరు తీసుకెళ్ళి ఇస్లాపురం కట్టు అయితే కట్టి ఇంటికి తీసుకొచ్చుకున్నారు. ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాను, అందుకే వీడియోస్ పెట్టట్లేదు. దేవుడి దయ వల్ల కాలు బాగా సెట్ అయితే నేను మళ్ళీ వీడియోస్ పెడతాను. నా సబ్స్క్రైబర్స్ అంతా నన్ను తప్పుగా అర్థం చేసుకోకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అసలు నేను ఖాళీగా కూర్చునేదాన్నే కాదు, అలాంటిది ఈ కట్టు వల్ల 15 days ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షాలు పడుతున్నాయి, ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వర్క్ చేసుకోండి. బాయ్ బాయ్.